ప్రభుత్వాలు నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నా కింది స్థాయిలో పట్టించుకోవటం లేదు. నామమాత్రంగా తనిఖీలు తప్ప రేషన్ బియ్యం తీసుకున్న లబ్ధిదారులు ఇంటికి కూడా పోకముందే నల్ల బజార్కు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేయటం పెద్ద ఎత్తున రైస్ మిల్లర్ల తరలింపు జరుగుతోంది. ఇందులో బడా రైస్ మిల్లర్ల హస్తం కనిపిస్తోంది. సివిల్ సప్లై శాఖ ఆమ్యామ్యాలు అందటంతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొత్త విషయం ఏంటి అంటే రేషన్ షాపులకు బియ్యం రాగానే పంపిణీ చేస్తున్నారు. బియ్యం దుకాణాలకు చేరుకుంటున్నాయి. ప్రతి జడ్పీ సమావేశంలో, మండల సర్వసభ్య సమావేశంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని సభ్యులు మాట్లాడినా ఉత్త ప్రసంగాలే ఉంటున్నాయి. రేషన్ బియ్యం దందా 3 పువ్వులు 6 కాయలుగా సాఫీగా సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తుల నుంచి లేచి తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుంటారా, ఇలాగే మాకు ఏమీ తెలియదు అన్నట్లు వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇస్తున్నటువంటి రూపాయికి కిలో బియ్యం ఇది ఈ జిల్లాలో పక్కదారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పేదల కోసం, పేదల సంక్షేమం కోసం ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూనే, కానీ ఈ జిల్లాలో మాత్రం ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా డీలర్లు, అధికారులు కుమ్మక్కయ్యి సిండికేట్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదలకు ఇచ్చేటువంటి బియ్యం మీదే వ్యాపారం చేస్తూ ఆ బియ్యాన్ని మళ్ళీ రైస్ మిల్లులకు పంపించి మళ్ళీ బయట వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద సమగ్రంగా అధికారుల దృష్టి లేకపోవడం, అధికారులు డీలర్లతోటి కుమ్మక్కు కావడం, పేదలకు ఇచ్చేటువంటి బియ్యం మీద వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నా ఇక్కడ కూడా అధికారులు దీని మీద దర్యాప్తు చేయడం లేదు. వీళ్ళే డీలర్లతోటి సిండికేట్గా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఉన్నత అధికారులు ఎవరైతే పేదలకు ఇచ్చేటువంటి బియ్యం మీద వ్యాపారం చేస్తారో వారి మీద చర్యలు తీసుకొని పేదలకు న్యాయం చేసేటువంటి న్యాయం చేసే పద్ధతుల్లో చర్యలు ఉండాలి. ఈ బియ్యాన్నే మళ్ళీ రైస్ మిల్లకు పంపించి రైస్ మిల్లను మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ వ్యాపారస్తులకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పేదలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని ఈ పద్ధతుల్లో ఈ జిల్లాలో జరుగుతుంది. కాబట్టి అధికారులు వెంటనే సంబంధిత వ్యాపారం చేస్తున్నటువంటి డీలర్ల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.